ఇప్పటి వరకు 2 సార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ జరిగితే అందులో 2 సార్లు ఫైనల్ కు వెళ్ళింది టీమిండియా. అయితే 2 సార్లు కూడా తుది మెట్టుపై బోల్తా పడింది. అయితే ఈసారి పరిస్థితి మరింత దారుణంగా కనిపిస్తోంది. WTC ఫైనల్ కు వెళ్లడం కన్ఫర్మ్ అనే పొజిషన్ నుంచి ఫైనల్ కు వెళ్లేందుకు అష్ట కష్టాలు పడాల్సిన స్థితిలో ఇండియా నిలిచింది. ఆస్ట్రేలియాతో 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శుభారంభం చేసిన ఇండియా రెండో టెస్టులో మాత్రం చిత్తయింది. అడ్లైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్లో సమిష్టిగా రాణించిన ఆసీస్ 10 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. ఈ పరాజయంతో WTC పాయింట్స్ టేబుల్లో భారత్ తమ అగ్రస్థానాన్ని కోల్పోయింది. అటు భారత్పై విజయం సాధించిన ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం WTC టేబుల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. 60.71 విన్నింగ్ పర్సెంటేజ్ తో ఆసీస్ అగ్రస్థానంలో ఉంటే 59.26% తో సౌత్ ఆఫ్రికా రెండో స్థానంలో కొనసాగుతోంది. పింక్ బాల్ టెస్ట్ లో ఓడిన భారత్ 57.29% తో మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ WTC ఫైనల్ బెర్త్ దక్కించుకోవాలంటే ఆసీస్ తో జరగబోయే చివరి 3 టెస్టులను గెలవాల్సిందే. అప్పుడే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా WTC ఫైనల్ చేరుతుంది. చివరి 3 టెస్టుల్లో గెలవకపోతే సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఇతర మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. WTC 2025 సైకిల్లో భారత్ కు ఇదే చివరి సిరీస్. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాకు ఇంకా సిరీస్లు ఉన్నాయి. ఆ సిరీస్ ఫలితాలు భారత్ ఫైనల్ బెర్త్ ను ఖరారు చేయనున్నాయి. ఒకవేళ బార్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 3-2 తో గెలుచుకుంటే WTC పాయింట్స్ టేబుల్లో 58.77 విన్నింగ్ పర్సెంటేజ్ సాధిస్తుంది. అప్పుడు ఆస్ట్రేలియా 55.26 విన్నింగ్ పర్సెంటేజ్ సాధిస్తుంది. సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్ తో 3 మ్యాచ్లు గెలిస్తే 69.44 పాయింట్స్ తో ఫైనల్ బెర్త్ సాధిస్తుంది. భారత్ 3-1 తో సిరీస్ గెలిచినా ఫైనల్ బెర్త్ దక్కుతుంది. కానీ 2-2 తో డ్రా చేసుకుంటే సిరీస్ కోల్పోయిన WTC ఫైనల్ రేస్ నుంచి తప్పుకుంటుంది. ఇక పింక్ బాల్ టెస్ట్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 180 రన్స్ అవుట్ అవగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 337 రన్స్ భారీ స్కోర్ చేసి 157 రన్స్ భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 175 పరుగులకు ఆలౌట్ అవగా ఆసీస్ 19 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది. ఈ గెలుపుతో 5 టెస్టుల సిరీస్లో ఇరు జట్లు 1-1 తో సమంగా నిలిచాయి.